హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మైజ్గో. మనం తిరుపతికి అయితే నైట్ 8 గంటలకు అయితే వచ్చినాక ఏంటంటే రూమ్స్ ఇట్లా తీసుకుందామంటే వాళ్ళు ఏంటంటే క్లోజ్ అయిపోయినాయి, మార్నింగ్ 5కి రా అని అన్నారు. ఇంకా మళ్ళీ ప్రైవేట్ బయట తీసుకోవడం ఎందుకు, ఆల్రెడీ మేము 2-3 సార్లు వీడియోలో చూసినాం అనమాట. తిరుపతిలో 50 రూపీస్ రూమ్, 50 రూపీస్ సిఆర్ఓ అని ఒకటి ఉంటుంది ఆఫీసు, అక్కడ వెళ్ళి మనకు అద్దె రూమ్లు ఇస్తారు, అంటే రెంటల్స్ రూమ్స్ ఇస్తారు అని తెలిసిందనమాట. సో ఎందుకు ట్రై చేయొద్దు, మీకు కూడా చూపించచ్చు. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కదా తిరుపతికి, ఆ ఫ్రీ లాగర్స్ దగ్గర ఉండాలంటే ఉండలేరు కదా. ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అంటారు ఫ్రెష్ అప్ కావడానికి వాష్రూమ్స్ కానీ, ఇక్కడ పండుకోవడానికి మంచిగా పీస్ఫుల్గా ఏమంటారు కంఫర్ట్గా ఉండడానికి రూమ్స్ కావాలని చాలా మంది అనుకుంటారు. సో 5 గంటలకు రమ్మన్నారు, ఎంతకైనా మంచిదని మేము 4 గంటలకే పోయినాం. కాకపోతే ఏమైంది తెలుసా మ్యాజిక్, మేము వెళ్ళేసరికి అప్పటికి ఆడ 50 మంది అయితే ఉన్నారు లైన్లో. మీరు వీడియోలో చూడవచ్చు, అప్పటికి మేము వెళ్ళేసరికి 50 మంది అయితే లైన్లో ఉన్నారు. అట్లా ఒక గంటన్నర కూర్చున్నాం అక్కడే. తర్వాత డైరెక్ట్ వెళ్ళి అక్కడ మీకు వీడియోలో చూడండి, అక్కడ ఏంటంటే వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి వాయిస్ ఏం రికార్డ్ చేయలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా మీకు చూపించిన, అక్కడ వెళ్ళి మనం వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసిన తర్వాత మనకు అక్కడ వెళ్ళిన తర్వాత మనకు పక్క అయితే మ్యాండేటరీగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, మన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. అక్కడ వెళ్ళి మన మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఒక మనకు టైం ఇస్తారనమాట. ఆ టికెట్ తీసుకొని మనం బయటికి రావాలి. అక్కడైతే అమౌంట్ ఏం కట్టొద్దు, బయటికి రావాలన్నమాట. బయటికి వచ్చిన తర్వాత మనకు బయట స్కానర్ మిషన్స్ ఉంటాయి, అక్కడ స్కానర్ మిషన్స్ అయినా సరే, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత మనకు మనం 5 గంటలకు తీసుకున్నాం కదా టికెట్, 8 గంటల లోపు మన ఫోన్కి అదే మన నెంబర్ ఇచ్చింది కదా, ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది అనమాట. సో గైస్, ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాం అండి. రూమ్కి అలాట్మెంట్ది టికెట్ ఇచ్చిండ్రు, అది ఎత్తుకోమన్నారు. గరుడా నగర్ అని ఉంది. సో అక్కడైతే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 5:48 అవుతుంది. మేము వచ్చింది 4:10కి వచ్చినాం. ఆల్మోస్ట్ 1.5-2 అవర్స్ అనుకోండి. 2 అవర్స్ అయిందిగా, 2 అవర్స్ అయింది బాబు, రౌండ్ ఫిగర్ 2 అవర్స్ అయితే అయింది. చూడండి వెదర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, ఫాగీ వెదర్. ఇప్పుడు ఇది ఒక కాలనీ లాగా అనమాట. గరుడా నగర్ అనేది ఒక కాలనీ లాగా అనుకుంటాము మేబీ. అయితే ఇక్కడ మీకు బుక్ అయిందని అంటారు, దానికి ఒక హెడ్ ఆఫీస్ అయితే ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తుంది చూడండి. మన టోల్ గేట్ దగ్గర నుంచి ఎంట్రెన్స్ అయినప్పుడే లెఫ్ట్ సైడ్ జిఎన్సి అని ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది అనమాట, ఎంక్వైరీ ఆఫీస్. అక్కడే మనకు రూమ్స్ అనేది అలాట్ చేస్తారు, మొత్తం అక్కడే అనమాట. అయితే ఆ స్లిప్ తీసుకొని మనం గరుడా నగర్ అనే ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకు ఆ స్లిప్ ఇచ్చి, అయితే రూమ్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. మనం డిపాజిట్ చేయాలన్నమాట 500. ఏమైనా వాళ్ళ సేఫ్టీ పర్పస్ కోసం 500 డిపాజిట్ చేయించుకుంటారు. 550 రూపీస్. నార్మల్గా అయితే యూపీఐ తీసుకుంటారు, క్యాష్ అసలు తీసుకోరు. పేటిఎం కానీ ఏదైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇట్లా తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈరోజు సర్వర్ ఏదో ఇష్యూ వల్ల క్యాష్ తీసుకున్నారు మ్యాండేటరీ. అయితే క్యాష్ అయితే పక్క కావాలన్నారు. 550 రూపీస్ ఇచ్చేసినాం మనము. తర్వాత అక్కడ నుంచి మనకు ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే పక్క అయితే 24 అవర్స్ మాత్రమే ఉండాలంట. ఇప్పుడు 7కి తీసుకోమనుకో, రేపు మార్నింగ్ 7. మన కీస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అయితే వచ్చేసినాం మనం. ఈ ప్లేస్ వచ్చేసి గరుడా నగర్ అనమాట. దీని పక్కనే పోలీస్ స్టేషన్ ఏమో ఉంది. మనకి పక్కనే టోల్ గేట్ అనమాట. మనం ఎంటర్ అవుతాం కదా టోల్ గేట్, అది ఇక్కడే ఉంది చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనకు దగ్గరలో, చాలా దగ్గర ఇచ్చింది జిఎన్సి అంటే గరుడా నగర్. ఇది 6099 అని ఉంది. ఇంకా మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. ఇటు నుంచి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి రూమ్స్. అంటే ఓకే, ఆ 50 రూపీస్కి వర్త్ ఇట్ అనిపిస్తుంది అన్న అడిగితే మాత్రం. ఇంకా ఫ్రీగా ఇస్తే తెలుసుగా ఎట్లా చేస్తారు అనేది. ఇది అనమాట మన రూమ్స్ ఎట్లున్నాయిందని చూపిస్తా. ఇది మన లగేజ్ అనమాట. ఇంకొక లైట్, ఒక ఫ్యాను, మంచిగా మిర్రర్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా, మిర్రర్. 2 బెడ్లు ఇచ్చిండ్రు, బ్లాంకెట్ కూడా 1-2 ఇచ్చింది, మళ్ళీ అయితే తెలియదు. ఇంకా ఇక్కడ ప్లేసెస్ పెట్టుకోవడానికి ఉన్నాయి. ఒక కుర్చీ ఇచ్చిండ్రు. ఒక వాష్రూమ్ కూడా చూపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి వాష్రూమ్, మంచిగా ఉంది. గీజర్ కూడా ఫెసిలిటీస్ ఉందా, మళ్ళీ ఇది పనిచేస్తుందో తెలియదు మనకు, చూడాలి ఇంకా. సో ఇది రూమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. బెటర్ నన్ను అడిగితే 50 రూపీస్కి 24 అవర్స్కి ఈ రూమ్, ఇలాంటి రూమ్స్ మనకు ఎక్కడ దొరకవు. సో ఇంకా 50 రూపీస్లో ఇలాంటి మంచి బెస్ట్ రూమ్స్ అయితే ఎక్కడైతే దొరకవు. ఇంకా చూసుకుంటే లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి చెట్లు, ఇంకా ఫాగీ వెదర్ అయితే అట్లనే ఉంది. ఇంకా అండ్ దీంట్లో హాట్ వాటర్స్ కూడా మనకు ఫెసిలిటీ ఇస్తుంది.
ఇక్కడ ఇది రూమ్ 50 రూపీస్కి ఇచ్చింది కదా, ఇది ఒక్కటి హాట్ వాటర్ అనమాట. ఇవి రెండు వచ్చేసి కూలింగ్ వాటర్, మనకు డ్రింకింగ్ వాటర్ తాగడానికి. ఇది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే మాత్రం, ఎవరు ఇయర్ ఇది. ఈరోజు అయితే మేము ఈరోజే వెళ్తున్నాం దర్శనానికి. ఈరోజే కిందికి వెళ్ళి కాకినాడ ద్వారా నుంచి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. ఆ వీడియో అనేది మీకు సపరేట్ వస్తుంది. ఓన్లీ మనకు రూమ్స్, రెంటెడ్ రూమ్స్ ఎట్లా తీసుకోవాలి ఇక్కడ ఏందనే ప్రాసెస్ కోసం ఇది ఒక వీడియో సపరేట్ ఉంటుంది. ఇంకా అది రూమ్స్ అయితే బాగున్నాయి, చూస్తున్నారు కదా. ఒక ఫ్యాన్ ఇచ్చిండ్రు, మంచి 2 బెడ్లు, ఒక ట్యూబ్ లైట్, మంచిగా లాకర్స్, బాత్రూమ్ అయితే బాగుంది. వాష్రూమ్ కూడా బాగానే ఉంది పెద్దగానే. మనం 1000 పెట్టి కొన్నా, నేను చూసినాను ఇక్కడ బయట ఉన్నప్పుడు శ్రీశైలం సైడ్ వెళ్ళాం కదా, అక్కడ ఒకసారి తీసుకున్నాం దూరణాల అక్కడ నార్మల్గా ఉంది. 50 రూపీస్కి ఇంత మంచి రూమ్ అంటే వర్త్ ఇట్ నన్ను అడిగితే. సో ఇంకా ఈ రూమ్ చూసి మీకు ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఇలాంటి, అంటే తిరుపతికి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు ఈ రూమ్స్లలో స్టే చేసిందా, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏంటన్నది కామెంట్ చేయండి. అంటే రూమ్ ఇంకొక నెక్స్ట్ డేకి ఎక్స్టెండ్ చేయాలంటే అక్కడ చేయరని పెట్టింది కదా, మేమైతే ఒక చిన్న హోప్ తోటి వెళ్ళామన్నమాట. ఇప్పుడే రెడీ అయినాం. ఈరోజు డే 3 అనమాట, రూమ్ తీసుకున్న సెకండ్ రోజు అనమాట. యాక్చువల్గా అయితే వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే ఇప్పుడు ఈరోజు 7 o'clockకి మేమైతే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. అయితే ఇప్పుడు వెళ్ళొచ్చినాం అనమాట ఆఫీస్ దగ్గరికి. నిన్న హెల్త్ బాగాలేక మేము పోలేదు దర్శనానికి, ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ మాకు ఒక రోజు ఎక్స్టెండ్ చేస్తారా, ఒకవేళ తొందరగా దర్శనం అయ్యేస్తే మేము వెకేట్ చేసి వెళ్ళిపోతామంటే వాళ్ళు కొంచెం ఆలోచించిన అనమాట. అంటే తిడతారేమో అనుకున్నాను, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేసింది కదా మీరు చదువుకోలేదు అది ఏదైనా తిడతారేమో అనుకున్నా. బట్ ఏమనుకున్నా అంటే చాలా మంచిగా మాట్లాడి దర్శనంకి అయితే వెళ్ళి రాపోండి, ఏం కాదు అని అన్నాడు. సో ఇప్పుడు మేము ఫిక్స్ అయ్యి దర్శనంకి వెళ్ళొస్తాం. ఇది ఒక చిన్న హెల్ప్ఫుల్ మీకు అప్డేట్ చేద్దామని చేసినాం అనమాట. మీరు కొంచెం వెళ్ళి మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తే మనకు రూమ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. రూమ్స్ తీసుకున్న వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ అనమాట. ఏంటంటే పొద్దున మీకు మేబీ చెప్పకపోవచ్చు. మేము ఒకరోజు మాకు ఈరోజు మార్నింగ్ 7:30కి మా రూమ్ అయితే క్లోజ్ కావాలన్నమాట 24 అవర్స్కి. అయితే పొద్దున్న వెళ్ళి ఆఫీసర్ దగ్గర అడిగినాం అనమాట, ఎక్స్టెన్షన్ చేయండి అంటే, రూమ్ ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేయండి. సరే దర్శనం అయితే చేసుకొని రాపోండి, ఏం కాదు అని అన్నారు. సరే మేము పోయేసరికి 12 hours పోయింది. పొద్దున్న 6కి వెళ్ళి ఇప్పుడు 6కి వచ్చినాం మనం. 12 hours మేము వచ్చేసరికి ఏం కాదు అడిగినాం కదా, పర్మిషన్ తీసుకున్నాం. ఇది ఒక్కరోజు వెళ్ళి పొద్దున్న ఇచ్చేద్దామని అనుకుంటే తాళం వేసిండు. అంటే మా తాళం కాక ఇంకో ఎక్స్ట్రా తాళం వేసిండు. ఖాళీ చేయొచ్చు అంటే మేము హైదరాబాద్కి వెళ్ళాలి, బైక్ మీద వచ్చినాం. అట్లా రూమ్ అయితే ఖాళీ చేయొచ్చు, ఎక్స్టెన్షన్ చేయండి. యాక్చువల్గా ఒక రోజుకే ఇచ్చారు 24 hours. దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఖాళీ చేస్తాను. ఖాళీ చేస్తానంటే నేను ఆఫీస్ పోయి బీగాలు తెచ్చిస్తాను, ఓపెన్ చేస్తాను. ఎక్స్టెన్షన్ అదే తిరుపతిలో ఉండండి. తిరుపతిలో ఒక టెంపుల్స్ చాలా ఉన్నాయి, గోదావరి స్వామి, అలివేలు మంగాపురం, కపిల్ తీర్థం, చాలా ఉన్నాయి కదా టెంపుల్, దేవస్థానం. పొద్దున అడిగి వెళ్ళాము అట్లా. రూమ్ అయితే ఖాళీ చేయాలి. సర్లే ఇంకా ఏదైనా ట్రై చేద్దాం, మనిషి ఉంటే మార్గం ఉంటుందని ఇంకా అక్కడ నుంచి జిఎన్సి ఆఫీస్ అని ఉంటుంది. మనకు వాళ్ళే అనమాట టికెట్ అమౌంట్ అక్కడే పే చేస్తాం. అక్కడ వెళ్ళి అడిగితే వెళ్ళాలి కదా బాబు వెళ్ళిపోండి అది అని అన్నాడు. సార్ అట్లా కదా, హైదరాబాద్ నుంచి దూరం వచ్చినాం, రేపు పొద్దున్న ఏ టైంకి మీరు ఏ టైం కంటే ఆ టైంకి కాల్ చేస్తామంటే 6 గంటలలోపు కాల్ చేయండి అని అన్నారు. అది ఐడియా బాగుందని మేము 4 గంటలకి ఇట్లా క్లోజ్ చేసి వెళ్ళిపోతాము, వికెట్ చేసి వెళ్ళిపోతాము అని అంటే, సరేలే ఇంకా అక్కడ వెళ్ళండి ఫోన్ చేస్తామని అంటారు. అమ్మయ్య అని అప్పుడు ఊపిరి పీల్చుకుందాం. అదే అనమాట. సో తిరుపతి వస్తే ఎవరైనా జాగ్రత్త ఉండండి. 24 hours మాత్రమే ఇస్తారు. మేబీ మా లక్ బాగుండి ఈరోజు ఇచ్చాను, అన్ని రోజులు ఇలాగనే ఉండవు, మేబీ చెప్పలేం. ఒకవేళ ప్లాన్ బి ఉందిలేండి, అక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటాయి, అక్కడ పెట్టి మళ్ళీ వండుకోవచ్చు. లేదంటే మాకు మస్తు టైం ఉంది, ఇప్పుడు 6 అయింది కాబట్టి మేము 1.5 hours కిందికి వెళ్ళిపోతాం. కింద ఎక్కడైనా రూమ్ తీసుకోవచ్చు, లేదంటే టెంట్ ఉంది, టెంట్ వేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ ఎందుకు డబల్ అని ఇక్కడైతే స్టే చేసినాం. ఇది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుందని ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్క అయితే లైక్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. రూమ్స్ తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇస్తారు, కానీ మీరు 4:30కి వెళ్తే 4:30 కాదు 3:30 ఆ టైంకి వెళ్తే బెటర్. 4 o'clockకి వెళ్ళిపోండి. మేము 4కి వెళ్ళినా మాకు అటు ఇటు దొరికింది, కానీ తొందరగా దొరకాలంటే 4 కంటే బిఫోర్ వెళ్ళిపోండి. 5 గంటలకు తెరుస్తారు, కానీ లైన్ చాలా పెద్ద ఉంటుంది. మేమే ముందు జాగ్రత్త 4 గంటలకు వస్తే మాకంటే గంట ముందు వచ్చి ఒక 50 మంది దాకా ఉన్నారు. అదే అట్లా జరుగుతుంది. చూసింటారు, మీకు క్యూలో చూపిస్తుంది. మేము స్టార్టింగ్లో ఎంటర్ అయిపోయినాం, అట్లా జరుగుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే పక్క అయితే లైక్ చేయండి. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తిరుపతికి రావాలనుకుంటే వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలంటే
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి.